మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పేపర్లలో ఎక్కువగా ఇక ఎలక్షన్ ప్రచారాలు, ఆ తర్వాత ఎలక్షన్ కు సంబంధించినంత వరకు కొద్దిగా సైలెంట్ కాగానే ఇప్పుడు మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ గురించి, జాతీయ గీతం గురించి, ఆ తర్వాత రాజరికపు వృత్తుల గురించి చర్చ నడుస్తున్నది. మొత్తం మీద ఈ 2-3 రోజుల నుంచి అదే ఎక్కువ చర్చ నడుస్తున్నది. ఎక్కువగా టాప్ లో అంటే ఫోన్ ట్యాపింగ్ ది బాగా వైరల్ అవుతున్నది. బాగా దాని గురించే అన్ని మీడియాల్లోనూ అన్ని టీవీల్లోనూ అదే ప్రధాన చర్చగా నడుస్తున్నది. ఇక వెలుగు పత్రిక తీసుకుందాం. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లనే కీలకం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయి అంటూ మోదీ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయి అంటూ వార్త వేసింది ఇక్కడ. అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా. ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోటాను మైనారిటీలకు ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఎస్సీ ఓబీసీ కోటాలను మైనారిటీలకు ఇవ్వాలని చూస్తున్నారు ఇతర పార్టీలు అంటూ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. రేపు కన్యాకుమారికి మోదీ 48 గంటలు ధ్యానం అంటూ వార్త వేసింది 5వ పేజీలోని వార్త. మొత్తం మీద మోదీ గారు 140 కోట్ల ప్రజల్లో ముస్లింలకు మీరు ప్రధాని కారా? ముస్లింలకు వేరెందుకు చేస్తున్నారు మీరు? దీని వెనకాల ఏదో ఒక కుట్ర జరుగుతుంది. మొత్తం మీద ముస్లింలనే ఎందుకు మోదీ గారు టార్గెట్ చేశారు? దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అంటూ చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది. 140 కోట్ల ప్రజల్లో ముస్లింలు కూడా ఉన్నారు కదా. ముస్లింలకు తెలంగాణ వరకు తీసుకున్న 4% రిజర్వేషన్ మాత్రమే ఉంది. ఆ 4% రిజర్వేషన్ ని కూడా తీసేస్తామని ఖరాఖండిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ విశ్లేషకులు విశ్లేషించుకుంటున్నారు. ఇలా మాట్లాడడానికి కారణం ఏమై ఉండొచ్చు? ముస్లింలు పెద్ద ఎక్కువగా చదువుకోకుండా అందరూ ఎక్కువ శాతం డీజిల్ మెకానిక్లు, ఆ తర్వాత బైక్ మెకానిక్లు, లారీ మెకానిక్లు, మోటార్ సైకిల్ మెకానిక్, టీ పాయింట్లు, ఆ తర్వాత చిన్న చిన్న వర్కులు చేసుకుంటూనే జీవనం సాగిస్తారు మన ఇండియాలో ఎక్కువ శాతం ముస్లింలు. మొత్తం మీద ముస్లింల పాపులేషన్ లో ఎక్కువ శాతం ఈ చిన్న చిన్న పనులకు డబర్ రొట్టెలు అమ్ముకుంటూ రోడ్ల పైన, ఫుట్పాత్లు పైన చిన్న చిన్న దుకాణాలు పెడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది కోటీశ్వరులు కాదు, అరబపతులు కాదు. మొత్తం మీద ఫుట్పాత్ మీద బతికే ముస్లింసే ఎక్కువగా మన ఇండియాలో కనిపిస్తారు. ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కోటీశ్వరులు ఎంత ఉన్నారు, ఆ తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఎంత ఉన్నారు, ఆ తర్వాత నిరుపేదలు ఎంత ఉన్నారో ఈజీగా అర్థమైపోతుంది. అయినా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కువ రాజకీయ నాయకులు అందరూ ముస్లింల పైననే ధ్యాస పెట్టారు. ముస్లింలను రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లింలకు ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ని మొత్తం తీసేస్తాం అంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో బహుశా ఇంకొన్ని రోజులైతే బయటపడొచ్చు అంటూ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎక్కువ చదువుకోరు ముస్లింస్, చదువుల్లో కూడా అంతంతే ఉంటారు. ఇక మహిళల సంగతి తీసుకుంటే ఎక్కువ శాతం మహిళలు కూడా చదువులో ప్రిఫరెన్స్ ఇవ్వరు, వెనుకబడే ఉన్నారు. కేవలం ఈ 2024 ఎలక్షన్ లో హిందూ ముస్లింలను విభజించి ఓట్లు దండుకున్నారు నరేంద్ర మోదీ గారు, బీజేపీ పార్టీ అంటూ విశ్లేషకులు. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో భుజంగరావు, తిరుపతి అన్న ఇద్దరు ఏమని చెప్తున్నారంటే జడ్జీలను కూడా, లాయర్లను కూడా, డాక్టర్లను కూడా బీఆర్ఎస్ కు ఎదురు తిరిగే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లను టార్గెట్ చేసి ట్యాపింగ్ చేశారు. ఎవరిని వదలలే బీఆర్ఎస్ పార్టీ. చిట్ట చివరికి ఆ పార్టీలో ఎవరైనా ఉల్టా ఆయనకు మాట్లాడితే, సపోజ్ ఈటల రాజేందర్ గాని, ఆ తర్వాత తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా గానీ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిర్రు వీళ్ళు. లాస్ట్ కు థియేటర్లను, బిజినెస్ మ్యాన్లను, జ్యువెలరీ షాప్ ఓనర్లని, పెద్ద పెద్ద ఓనర్లని ఎవరిని కూడా వదలలేదు. ప్రతి ఒక్కళ్ళ మాటలు విన్నారు. 300 మందికి పైగా
ఫోన్లను ట్యాపింగ్ చేసి తిరుపతి అన్న టీం. లిస్టులో పొంగులేటి వివేక్, రాజగోపాల్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, కొండలరెడ్డి. ఎన్నికల టైంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు పట్టివేత. యశోద ప్రతిమ హాస్పిటల్లో నుంచి బీఆర్ఎస్ నేతలకు భారీగా డబ్బులు పంపిణీ. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం రూపాయలు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న స్టేట్మెంట్లో వెలుగులోకి సంచలన విషయాలు. ఎవరిని కూడా వదలలే వీడు దొరికిందంటే వాడి చేత ఎలక్ట్రల్ బాండ్లు కొనిపెట్టడం, బ్యాంకులలో ఏపించుకోవడం. వీళ్ళ పని మొత్తం ఇదే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి, ఏ పార్టీ డబ్బులు వెళ్తున్నాయి, యార్దాకి వెళ్తున్నాయి, వెళ్ళినప్పుడు వాటిని పట్టుకోవాలి, తీసుకుపోవాలి, ఎలక్ట్రల్ బాండ్ కొనాలి, పెట్టుకోవాలి. మొత్తం మీద దొరికిన కాడికి దొరికినంత తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం వ్యవస్థని చిన్నభిన్నం చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ. 2వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ సర్కార్ లెక్క ఫోన్ ట్యాపింగ్ చెయ్యం, ప్రజాపాలన అందిస్తాం. ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేయలే సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, ప్రజాపాలన అందిస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, నా అవసరం లేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయించకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ డిమాండ్ చేయొచ్చు కదా. చెయ్యండి, మేము దాంట్లో పోయేదేముంది అని చెప్పొచ్చు కదా. వాళ్ళు నోరిప్పట్లేదు, కేవలం చూస్తూ ఊరుకున్నారు, సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? పోరాటాలు, త్యాగాలు స్ఫురణ కాదు, వచ్చేలా రాష్ట్ర చిహ్నం గీతం. వాటిని రూపొందించే బాధ్యతను కవి కళాకారులకే వదిలేశా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ అంటూ వార్త. మొత్తం మీద పోరాటాలు, త్యాగాలు స్ఫురణకు రాష్ట్ర చిహ్నం గీతం అంటూ వాటిని రూపొందించే బాధ్యత కవి కళాకారులకు వదిలేశా అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం అయినా జరిగింది అంటూ. రాష్ట్ర అవతరణ వేడుకలకు రండి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఢిల్లీలో ఆమె నివాసంలో కలిసి ఇన్విటేషన్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, లోక్సభ ఎన్నికలు తర్వాత అంశాలపై చర్చ. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాను ఆహ్వానించామని వెల్లడి. మొత్తం మీద తన నివాసంలోకి వెళ్లి సోనియా గాంధీని తెలంగాణ అవతరణ రోజు రావాలి మేడం, మీరు ఖచ్చితంగా రావాలి అంటూ రేవంత్ రెడ్డి గారు ఆమెకు ఆహ్వానం ఇచ్చినట్టు వార్తలు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు స్పీడప్. కుంగిన 7వ ప్లేయర్ వద్ద భూ అంతర్భాగంలో ఫిట్ ఫైల్స్. 3 షిఫ్టుల్లో కొనసాగుతున్న పనులు, రిపేర్ల కోసం భారీ మిషన్లను వినియోగం అంటూ మొత్తం మీద మేడిగడ్డ రిపేర్లు స్పీడప్ అందుకున్నాయి. కుంగిన 7వ బ్లాక్ వద్ద భూ అంతర్భాగంలో ఫిట్ మిషన్లను అమర్చుతున్నట్లు వార్తలు. ఇక్కడ ఫోటో ఉన్నది. జూలైలో కులగణన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు కసరత్తు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు. బీసీ ప్రజా సంఘాలు, పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ అంటూ వార్త వేసింది. జూలైలో బీసీ కులగణన జరుగుతుంది అంటూ వార్త వేసింది. మొత్తం మీద కులగణనకు సంబంధించినంత వరకు కసరత్తు చేస్తున్నారు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కవితకు బెయిల్ ఇవ్వద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సిబిఐ వాదనలు. అది అక్రమ అరెస్టు, కవిత లాయర్. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. మొత్తం మీద కవితక్కను బయటకు వదిలితే సాక్షులని తారుమారు చేస్తుంది అంటూ వార్త వేసింది.
ఆధారాలు మొత్తం ధ్వంసం చేసే అవకాశం ఉంది అంటూ సిబిఐ ఈడీ వాదనలు కోర్టుకు వినిపించినాయి. పచ్చిమిర్చి రూపాయలు 120, టమాటా రూపాయలు 50, భారీగా పెరిగిన కూరగాయలు నిత్యావసర వస్తువుల రేట్లు. బీరకాయ, వంకాయ, క్యాప్సికం ఏదైనా కిలో రూపాయలు 80 రూపాయలు. చింతపండు 120, అల్లం 200, ఎల్లిగడ్డ 320, పల్లి నూనె 180, కందిపప్పు 200. 2-3 రోజుల్లోనే 30% పెంపు అంటూ వార్త వేసింది. మొత్తం మీద కూరగాయలు భగ్గుమంటున్నాయి అంటూ వార్త వేసింది. 8వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఇక్కడ కూరగాయల విషయానికి వస్తే రైతులకు లాభం ఉండదు. ఈ మధ్యన ఉన్నటువంటి మార్కెట్ రాగానే, మార్కెట్ కు రైతు కూరగాయలు పండించినవి తీసుకురాగానే ఇక్కడ ఉన్నటువంటి దల్లారులు కుమ్మక్కయి రేట్లు అమాంతంగా, కూరగాయలు మార్కెట్ కి రాగానే తక్కువ పర్సెంటేజ్ లో వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వీళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువకు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి దల్లారులు వాటిని ధర ఎక్కువగా పెంచేసి ఏకంగా ఇక్కడనే పండించిన వాటి దగ్గరనేమో తక్కువ రేటుకు తీసుకొని దల్లారులే రేట్లు అమాంతంగా పెంచేస్తారు. అమాంతంగా పెంచేసి ఈ దల్లారులే దోచుక తింటారు. ఇక్కడ రైతుకు లాభం ఉండదు, ఇక్కడ కొనే కస్టమర్ కు లాభం ఉండదు. కాకపోతే ఈ దల్లారులను మాత్రమే మధ్యలో తినేస్తారు. ఈ దల్లారీ వ్యవస్థపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ దళారులను కట్టడి చేయాలి. ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరని పెట్టాలి. కానీ ఈ దళారులు ఆ రకంగా పెట్టరు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పెడతారు. వీరిపైన రాష్ట్ర సర్కారు ఓ కన్నేసి చూడాలి. ఆ తర్వాత ఏవైతే మార్కెట్లు ఉంటాయో ఈ మార్కెట్లను ప్రభుత్వం ఒకసారి, ఈ కూరగాయల మార్కెట్లపై ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ ధరలని తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి వీళ్ళు. కానీ వీళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి తీసుకొని వీళ్ళు బ్రోకర్లే మధ్యలో ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పక్కన పెట్టి ఏకంగా 1కి 2గా డబల్ చేసి వీళ్ళే అమ్ముకుంటారు. మొత్తం మీద అక్కడ ఉన్న మార్కెట్ వాతావరణాన్ని ఎలా 1 గంట 2 గంటల్లోనే మార్కెట్ వాతావరణాన్ని మొత్తం మార్చి పడేస్తారు. కూరగాయలు తక్కువ రాగానే డబల్ రేట్లు పెట్టి మొత్తం మీద ఏమన్నా అంటే అధికారులు ఒకవేళ దీనిపైన వెంటనే స్పందిస్తే ప్లేట్ ఫిరాయించేస్తారు. మార్కెట్ కు ఎక్కువగా కూరగాయలు కానీ మార్కెట్ కు ఎలాంటివి రావట్లేదు కాబట్టి ధర పెరిగిందని ప్లేట్ ఫిరాయించి చెప్తారు. వీటిపైన తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టాలి అని రైతులందరూ కోరుకుంటున్నారు. పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్. 16 మంది పిల్లలను కాపాడిన పోలీసు. మొత్తం 11 మంది అదుపులోకి, మరో 3 కోసం గాలింపు. ఎన్జిఓ స్టింగ్ ఆపరేషన్ లో గుట్టురట్టు. ఫిజాయిదీగూడలోని ఆర్ఎంపీ క్లినిక్ పై దాడితో దందా బట్టబయలు. మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి తరుణ్ జోషి అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ నిన్న అరెస్ట్ అయింది. మొత్తం 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు అంటూ వార్త చేసింది. ఇక్కడ 4వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ వ్యవహారం ఇది ఎలా జరిగిందంటే, పిల్లలు లేనటువంటి వాళ్ళు ఆ పిల్లలని తీసుకున్నారు. తల్లిదండ్రులకు ఎంతో కొంత ఇచ్చి పిల్లల్ని వీళ్ళు డబల్ రేట్కు అమ్ముకున్నారు. ఇక్కడ బాధ వీళ్ళది ఎలా ఉందంటే, ఇక్కడ వీళ్ళు అమ్ముకున్న వాళ్ళు, అక్కడ పెంచిన వాళ్ళు ఓ మామూలు కాదు. నిన్న వీరిద్దరి మధ్యన ఇక్కడ ఇన్ని రోజులు నేను పెంచుకున్నానని కొనుక్కున్న వాళ్ళు పెంచుకున్న వాళ్ళు చెప్పుడు. ఇక్కడ ఏమంటారంటే నా పిల్లగానికి నేను అప్పుడు ఇచ్చేసిన అంటూ వీళ్ళ బాధలు చూడలేక ఎవరికి బాధ, వీళ్ళ బాధ ఇక భగవంతుడే ఎరుగు అన్న పరిస్థితుల్లో నిన్న కనిపించింది. మొత్తం మీద తమ స్వంత పిల్లల్ని తమ తల్లిదండ్రులకే అప్పగిస్తామంటూ నిన్న పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు మార్గదర్శకాలు చెప్పిందో దాని పద్ధతిలో తీసుకోవాలి అంటూ నిన్న జరిగినటువంటి విషయం ఇది. మరో మహమ్మారి ముంచుకొస్తున్నది, ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కోక తప్పదు. 9వ పేజీలోని వార్త. మరో మహమ్మారి ముంచుకొస్తున్నది అంటూ వార్త ఇది. క్యానింగ్ పేర్లతో మహిళల న్యూడ్ వీడియోలు అంటూ 5వ పేజీలోని వార్త. లారీ డ్రైవర్ల వేషంలో ఏసీబీ ఆఫీసర్లు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మణిపూర్ లో 10th లో 93% పాస్ అంటూ 9వ పేజీలోని వార్త. హెల్త్ ఇన్సూరెన్స్ లోకి ఎల్ఐసి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ చిన్న భిన్నం అంటూ వార్త వేసింది. కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు. రాచరికపు ఆనవాళ్ల పేర్లతో వేటుకు నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో
విస్పష్టం. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అంటూ వార్త వేసింది ఇక్కడ. చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు అంటూ వార్త వేసింది 2వ పేజీ నుండి వార్త. కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమే అంటూ 2వ పేజీ నుండి వార్త వేసింది. రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన. త్యాగాలు పోరాటాలు స్ఫురించేలా గేయం. ఉత్సవాలకు సోనియాను పిలిచాం, వస్తారు రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అంటూ కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. 3వ పేజీలోని వార్త. ఆంధ్ర దర్శకుడి పెత్తనమేంది అంటూ 3వ పేజీలోని వార్త ఇది. వాళ్ళ ఇష్టమైతే అక్కడికి వెళ్ళి సీఎం కండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం అంటూ వార్త వేసింది ఇక్కడ. కీరవానికి అప్పగించడం చారిత్రాత్మక తప్పిదం అంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అంటూ 3వ పేజీలో వార్త. ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా? అందశ్రీ మేడిపండు అహంకారం రాచపుండు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి అంటూ 2వ పేజీలో వార్త. సవర్ణకు ఆనాడు అందశ్రీ ఒప్పుకోలే, అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు రసమయి బాలకిషన్ అంటున్నాడు. ఏది రాజరికం? నెహ్రూది కూడా రాజరికమేనా అంటూ వార్త వేసింది 3వ పేజీలోని వార్త. జూపల్లికి మాటల కొరత అంటూ 11వ పేజీలోని వార్త ఇది. పిల్లలను విక్రయించే ముఠా అరెస్ట్ అంటూ 12వ పేజీలోని వార్త. ఆర్టీఏపై ఏసీబీ పంజా అంటూ 12వ పేజీలోని వార్త ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు అంటూ 12వ పేజీలోని వార్త వేసింది. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద బియ్యం టెండర్లు లిక్కర్ బ్రాండ్లతో అడ్డంగా దొరికిన ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో సంక్షోభం ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతులు, సర్కారు మార్చే ఎత్తుగడ, ట్యాపింగ్ లీకులతో దృష్టి మళ్లించే యత్నం అంటూ వార్త వేసింది ఇక్కడ. ఈడీ వాదనలో కేసీఆర్ పేరే రాలే అంటూ 11వ పేజీ నుండి వార్త వేసిండు. మొత్తం మీద వాళ్ళ లాయర్ అది. అన్నదాతలపై పోలీస్ లాఠీ అంటూ 10వ పేజీ నుండి వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.